ఇవాళ మధ్యాహ్నం 12 గంటల నుంచి అప్డేట్స్ చూసుకున్నట్లయితే ఆపరేషన్ సింధూర్ ప్రధాని విదేశీ పర్యటన రద్దు, క్రొయేషియా, నార్వే, నెదర్లాండ్స్ పర్యటన రద్దు చేసుకున్న ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, ముగిసిన కేంద్ర కేబినెట్ భేటీకి ముందు సమావేశమై భద్రతా వ్యవహారాల కేబినెట్ ఉపసంఘం ఆపరేషన్ సింధూర్ అనంతర పరిణామాలపై చర్చించినట్లు సమాచారం. ఆపరేషన్ సింధూర్ గర్వించదగిన క్షణమని వ్యాఖ్యానించిన ప్రధాని నరేంద్ర మోదీ, సినిమా అప్పుడే అయిపోలేదు, ఇంకా ఉంది అని ఒక ఆర్మీకి సంబంధించిన మాజీ చీఫ్ మాట్లాడుతున్నారు. ఆపరేషన్ సింధూర్తో ఒక ఉగ్ర శిబిరాలపై దాడి చేసిన భారత్. ఈ నేపథ్యంలో ఎక్స్లో పోస్ట్ పెట్టిన ఆర్మీ మాజీ చీఫ్ మనోజ్ నరవనే, సినిమా అప్పుడే అయిపోలేదు, ఇంకా ఉంది అంటూ ఎక్స్లో పోస్ట్ చేసినట్టు మనం చూస్తున్నాం. ఆర్మీ మాజీ చీఫ్ మనోజ్. ఆపరేషన్ సింధూర్ ఐపీఎల్ షెడ్యూల్పై ఏమైనా ప్రభావం చూపనుందా? భారత్ పాక్ మధ్య టెన్షన్ వాతావరణం. ఐపీఎల్లో ఇంకా 18 మ్యాచ్లు, షెడ్యూల్పై ఏమైనా ప్రభావం పడుతుందా అనేది క్రికెట్ అభిమానుల్లో అనుమానం. విదేశీ క్రికెటర్లను వారి క్రికెట్ బోర్డులు ఏమైనా వెనక్కి రమ్మంటాయా అనే ప్రశ్న ఉత్పన్నం. అండ్ 1/18కి వచ్చినటువంటి అప్డేటు, రేపు అఖిలపక్ష సమావేశం. ఆపరేషన్ సింధూర్ నేపథ్యంలో అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేసిన కేంద్ర ప్రభుత్వం. ఆపరేషన్ సింధూర్ గురించి రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు వివరించనున్న ప్రధాని నరేంద్ర మోదీ. మధ్యాహ్నం 3 గంటలకు సిడబ్ల్యూసి సమావేశం. ఆపరేషన్ సింధూర్ నేపథ్యంలో అత్యవసర సమావేశం ఏర్పాటు చేసిన కాంగ్రెస్. కాసేపట్లో అమిత్ షా అత్యవసర సమీక్ష. పాక్, నేపాల్ సరిహద్దు రాష్ట్రాల సీఎంలు, సిఎస్లు, డీజీపీలతో మాట్లాడిన కేంద్ర మంత్రి అమిత్ షా. నెక్స్ట్ 1:44 వచ్చినటువంటి అప్డేట్, ఆపరేషన్ సింధూర్ 200కి పైగా విమానాలు రద్దు. దేశవ్యాప్తంగా 18 విమానాశ్రయాలు మూసివేత. శ్రీనగర్, లే, అమృత్సర్, చండీగఢ్ విమానాశ్రయాలు మూసివేత. భద్రతా కారణాల రీత్యా విమానాల రాకపోకలు రద్దు చేసిన అధికారులు. రాష్ట్రపతి ద్రౌపది ముర్ముతో ప్రధాని నరేంద్ర మోదీ భేటీ. ఆపరేషన్ సింధూర్ తర్వాత తొలిసారిగా రాష్ట్రపతితో ప్రధాని భేటీ. నెక్స్ట్ ఇక్కడ 2:15కి వచ్చినటువంటి అప్డేటు, అమిత్ షా అత్యవసర సమీక్ష. సరిహద్దు రాష్ట్రాల సీఎంలు హాజరు. సరిహద్దు రాష్ట్రాల సీఎంలు, సిఎస్లు, డీజీపీలతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా కేంద్ర మంత్రి అమిత్ షా సమీక్ష సమావేశం. జమ్మూ కాశ్మీర్, పంజాబ్, రాజస్థాన్, గుజరాత్, ఉత్తరాఖండ్, ఉత్తరప్రదేశ్, బీహార్, సిక్కిం, పశ్చిమ బెంగాల్ సీఎంలు, లదాఖ్ ఎల్జీ హాజరు. తగిన న్యాయం జరిగింది అంటూ మహేష్ బాబు ట్వీట్ చేయడం జరిగింది. ఆపరేషన్ సింధూర్పై నటుడి స్పందన. 100 పాకిస్తాన్లకు సమాధానం చెప్పే మిసైల్ మోదీ అంటూ నారా లోకేష్ గారు ట్వీట్ చేయడం జరిగింది. ఆపరేషన్ సింధూర్పై స్పందించిన ఏపీ మంత్రి నారా లోకేష్, మన నేలపై మొలిచిన మొక్క కూడా వీకలేరు, 100 పాకిస్తాన్లకు సమాధానం చెప్పే మిసైల్ పేరు మోదీ అని పేర్కొంటూ వీడియో షేర్ చేసిన నారా లోకేష్, ఆంధ్రప్రదేశ్ మినిస్టర్. ఆపరేషన్ సింధూర్, ప్రధాని మోదీకి శరద్ పవార్ ఫోన్. ప్రధాని మోదీ రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్లతో ఫోన్లో మాట్లాడిన ఎన్సీపీ చీఫ్ శరద్ పవార్. ఉగ్రవాదంపై పోరులో కేంద్ర ప్రభుత్వానికి మద్దతుగా నిలుస్తామని హామీ. ఇది అరౌండ్ 3 గంటలకు వచ్చినటువంటి సమాచారం. ఇది ధర్మశాల ఎయిర్పోర్టు మూసివేత, ముంబై ఇండియన్స్పై ఎఫెక్ట్. ఆపరేషన్ సింధూర్ నేపథ్యంలో ఉత్తరాదిలోని పలు ఎయిర్పోర్టులను మూసివేస్తూ కేంద్రం నిర్ణయం. ధర్మశాల వేదికగా మే 11న ముంబై, పంజాబ్ల మధ్య ఐపీఎల్ మ్యాచ్. మాక్ డ్రిల్కు ఏర్పాట్లు జరుగుతున్నాయి. సివి ఆనంద్. కాసేపట్లో హైదరాబాద్లో మాక్ డ్రిల్ జరుగుతుంది. సాయంత్రం 4 గంటలకు ఐసీసీసీ నుంచి జీహెచ్ఎంసీ ప్రాంతానికి మెసేజ్ వెళ్తుంది. 2 నిమిషాల పాటు సైరన్ మోగుతుంది. సైరన్ మోగిన తర్వాత ప్రజలు స్పందించాల్సిన తీరుపై అవగాహన కల్పిస్తాం. హైదరాబాద్ సిపి మాట్లాడుతున్నాడు. అమెరికా, బ్రిటన్ ఎన్ఎస్ఏలకు అజిత్ దోవల్ ఫోన్. అమెరికా, బ్రిటన్, సౌదీ అరేబియా, జపాన్ దేశాల ఎన్ఎస్ఏలతో మాట్లాడిన భారత జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్. రష్యా, ఫ్రాన్స్ దేశాల ప్రతినిధులతోనూ చర్చ. ఉద్రిక్తతలను పెంచే ఉద్దేశం భారత్కు లేదని, కానీ పాక్ నిర్ణయించుకుంటే మాత్రం ప్రతీకారం తీర్చుకోవడానికి సిద్ధమని స్పష్టీకరణ. సో ఇవి 3:19 వరకు ఉన్నటువంటి అప్డేట్స్ ఇవి. సో ఒకవేళ పాకిస్తాన్ ఎదురుదాడి చేసినా సో భారతదేశంలో ప్రజల్ని ఏ విధంగా రక్షించుకోవాలనే ఒక మాక్ డ్రిల్ కూడా కండక్ట్ చేసినారు. సో చూడాలి ఇంకా ఎలా ఉండబోతుంది ఏందనే దాని గురించి మనం వేచి చూడాలి. ధన్యవాద్. నేను వినీత్ కేదాస్. జై హింద్, భారత్ మాతా కీ జై.